ఏదైనా విషాదం జరిగినప్పుడు, ఘోరం జరిగినప్పుడు ఆ ప్రాంతానికి నాయకులు అనబడే వాళ్ళు వెళ్ళినా, పాలకులు అనబడే వాళ్ళు వెళ్ళినా చాలా ప్రశాంతంగా ఉండాలి. ఎందుకంటే అక్కడ ఘోరం జరిగి కుటుంబ సభ్యులను కోల్పోయిన బాధలో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆవేదన వ్యక్తం చేయొచ్చు, ఆగ్రహం వ్యక్తం చేయొచ్చు, కొన్నిసార్లు దాడి చేసే ప్రయత్నం చేయొచ్చు. ఏది జరిగినా కూడా చాలా చాలా ఓపికగా వాళ్ళు చెప్పే ప్రతి మాట వినడానికి సిద్ధంగానే ఉండాలి. ఇది మినిమం బేసిక్ లైన్ ఎవరికైనా కూడా. ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ అంత ఘోరం జరిగింది. కళ్ళ ముందే పని చేసిన కొలీగ్స్ మొదలైపోయారు. కుటుంబ సభ్యులు వాళ్ళని చూసి తట్టుకోగలుగుతారా? కొలీగ్స్ వాళ్ళని చూసి తట్టుకోగలుగుతారా? దారుణమైన బాధ. పైగా ప్రభుత్వ వైఫల్యం ఉంది అని, స్టీల్ ప్లాంట్ యాజమాన్య వైఫల్యం ఉందని, చాలా అక్కడ సమస్యలు ఉన్నాయి, వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినా కూడా అవి చేయలేదని చాలా చాలా ఎప్పటి నుంచో సమస్యలోనే ఉంది కదా విశాఖ స్టీలు. పైగా ఇది ఒకటి జరగడం. అటువంటప్పుడు అక్కడికి వెళ్ళినటువంటి పాలకులు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను వెళ్ళాను అనుకోండి, పరామర్శ అనాలి. ఇంకో వైసీపీ వాళ్ళు వెళ్తే పరామర్శ, సిపిఐ వాళ్ళు వెళ్తే పరామర్శ, సిపిఎం వాళ్ళు వెళ్తే పరామర్శ. కానీ పాలకపక్ష వాళ్ళు వెళ్తే భరోసా కావాలి. ఆ భరోసాని ఆశిస్తారు వాళ్ళు. అక్కడికి వెళ్ళిన వైసీపీ వాళ్ళని మాకు ₹1,00,00,000 ఇవ్వండి అని చెప్పి అడగలేరు కదా. కమ్యూనిస్టులను మాకు ₹1,00,00,000 ఇవ్వండి అని అడగలేరు కదా. ఎవరిని అడగలుగుతారు? అధికారంలో ఉన్న వాళ్ళని అడుగుతారు. అధికారంలో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి భరోసా కోరుతారు. సేమ్ ఈరోజు నారా లోకేష్ గారు, మంత్రి గారు వెళ్ళారు ఆ కుటుంబ సభ్యులను పరామర్శించేకి, మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ కుటుంబ సభ్యులు ఉన్నారు, కార్మిక సంఘాల నేతలు ఉన్నారు, అందరూ ఉన్నారు. వాళ్ళ ఆవేదన వాళ్ళు అడుగుతూ ఉన్నారు, సమస్యలు చెబుతూ ఉన్నారు, ₹1,00,00,000 ఇవ్వమని అడుగుతూ ఉన్నారు, యాజమాన్యాన్ని ఎండీని సస్పెండ్ చేయమంటున్నారు, రకరకాల వాళ్ళ బాధలు. నారా లోకేష్ గారు ఎందుకనో చాలా అనవసరంగా నోరు జారేశారు. కార్మిక సంఘ నాయకులతో మాట్లాడుతూ, మీ కుటుంబ సభ్యులు చనిపోలేదు కదా, మీ కుటుంబ సభ్యులు చనిపోలేదు కదా అని, నేను చనిపోయిన వాళ్ళ కుటుంబాలతో మాట్లాడుతూ ఉన్నా, మీ కుటుంబ సభ్యులు మాట్లాడలే కదా, నువ్వు సైలెంట్ ఉండు అంటూ ఉన్నారు. అసలు 0.1% కూడా ఎవరు సమర్థించుకోలేని కామెంట్ సార్ ఇది. బాధలో ఉన్నారు వాళ్ళ కార్మిక నాయకులు, కార్మిక సంఘం కుటుంబ సభ్యులే. కుటుంబ సభ్యులు అంటే రక్త సంబంధికులే కానక్కర్లేదు. మీరు అంటారు కదా, మన తెలుగుదేశం పార్టీ కుటుంబం అంటారు జనరల్గా. అక్కడ వాళ్ళ కార్మికుల కుటుంబం, ఒకే దగ్గర కలిసి పనిచేసిన వాళ్ళు, నాయకులు, కార్మిక సంఘం నాయకులు అంటేనే చనిపోయినప్పుడు కూడా న్యాయం చేయించలేకపోతే వాళ్ళ కుటుంబాలకి నాయకత్వం ఎందుకు? వాళ్ళకు అడుగుతారు. ఓపికగా మీరు సమాధానం చెప్పాలి. అందరం బాధలో ఉన్నాం, చాలా ఆవేదనలో ఉన్నాం, జరిగింది ఘోరం, ఏం జరిగిందో తెలుసుకుందాం, మీరందరూ చెప్పేదంటే వింటాం, మా ప్రభుత్వం మానవత్వంగా ఆలోచిస్తుంది, మీకు భరోసా ఇస్తుంది, ఎన్ని విధాలుగా ఆదుకోగలమో అన్ని విధాలుగా కూడా మేము ఆదుకుంటాం, ఆ ప్రయత్నం చేస్తాం, కాసింత టైం ఇవ్వండి. అదిగో వీళ్ళ బాధను పంచుకోవడం కోసం వచ్చాను, అన్ని రకాల బాధను పంచుకుంటా, ఇది కదా మాట్లాడాల్సింది నాయకుడిగా. ఇప్పుడు ఎల్జీ పాలిమర్స్ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు మాట్లాడితే ఏమన్నారు? అసలు నిజంగా అద్భుతం. పోయిన ప్రాణాలను తీసుకొని రాలేను, కానీ మీ అన్నగా, మీ తమ్మునిగా, మీ కుటుంబ పెద్దగా నేను అండగా ఉంటాను మీ కుటుంబానికి. చాలా బాధాకరం, విషాదం, చనిపోయారు, ప్రాణాలు తీసుకురాలేను, కానీ మీ కుటుంబాన్ని ఆదుకునే బాధ్యత నాది, మీ కుటుంబ పెద్దను అవుతా నేను అని చెప్పి ₹1,00,00,000 ఎక్స్గ్రేషియా ప్రకటిస్తున్నానని చెప్పి ₹1,00,00,000 ప్రకటించారు. స్వయాన ముఖ్యమంత్రే ప్రకటించారు ₹1,00,00,000 అని భరోసా. ఇప్పుడు మీరు కూడా లోకేష్ గారు వెళ్ళారు, భవిష్యత్ నాయకుడిగా ప్రొజెక్ట్ అవుతూ ఉన్నారు. అటువంటి క్రమంలో ఎట్లుండాలి? ప్రతిదీ ఓపికగా ఉండాలి. ఇటువంటి సందర్భాల్లోనే మన నాయకత్వం అనేది బయటపడుతుంది. మరెందుకు లోకేష్ గారు కార్మిక సంఘ నాయకులను ఉద్దేశించి మీ ఇంట్లో ఎవరు చనిపోలేదు కదా అని చెప్పి మాట అసలు 0.101% కూడా దీన్ని మనం అంగీకరించలేము సార్. నాట్ ఫెయిర్, 100% నాట్ ఫెయిర్. అందుకే దీని మీద తీవ్ర వివాదం. అప్పుడే ఇమ్మీడియట్గా లోకేష్ గారు కూడా సార్ తర్వాత ఏదో సారీ అని చెప్పినట్లున్నారు. ఆ మాట అనకూడదు, కానీ బాధలో ఉన్న వాళ్ళ దగ్గర అట్లా మాట్లాడితే అట్లా కుదురుతుంది సార్.